నమస్తే. కల్తీ మద్యం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీలు ఎగిరిపోయినాయి, లివర్లు చితికిపోయినాయి. ఇంకేముంది, మతిస్థిమితం తప్పి జనాలు రోడ్ల మీదకి వచ్చేశారు. రకరకాల ప్రచారం జరిగింది. సరే, ఇదంతా నిజమా కాదా చెప్పాలంటే మనకు ప్రమాణం ఏంటి? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్సీఆర్బీ రిలీజ్ చేసే డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. మరి కల్తీ మద్యం అంటే క్రైమే కదా అది. సో ఆ లెక్క తీస్తే 2022-23 మధ్యకాలంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసెస్ రిజిస్టర్ అయింది 0. మొత్తం అనమాట, మేల్ కానీ ఫిమేల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ టోటల్గా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజూర్డ్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ డైడ్. అంటే ఇంజూర్డ్ అంటే కల్తీ మద్యం కారణంగా ఎవరైనా అనారోగ్యాన్ని పాలైన వాళ్ళు, ఇల్ హెల్త్కి గురైన వాళ్ళు, అండ్ చనిపోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. మరి అలాగే వేల మంది ఎక్కడి నుంచి చనిపోయారు? వీళ్ళకి సర్టిఫికెట్లు ఎవరు ఇచ్చేశారు? చచ్చిపోయారు, లివర్లు పోయినాయని, కిడ్నీలు ఎగిరిపోయినాయని, ఆసుపత్రులకి ఆ లివరు కిడ్నీ ట్రీట్ చేసే ఆసుపత్రులకి ఆదాయం పెరిగిందని, మతిస్థిమితం కోల్పోయి జనాలందరూ రోడ్ల మీదకి వచ్చారని చెప్పేసి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది అందజేసింది. దాని కారణంగానే ఇట్లాగా ప్యానిక్ అయ్యారు జనాలు, పిచ్చోళ్ళు అయిపోయారని కూడా రకరకాల కథనాలు వచ్చినాయి ఆ సమయంలో. అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పనికట్టుకొని చేసిన ప్రచారాన్ని ఆ సమయంలో ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందా లేదా అనే దాని మీద కూడా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి ప్రాపర్ ఆన్సరు ఈరోజు వచ్చింది, కానీ పుణ్యకాలం గడిచిపోయిందిగా. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఒక నెగిటివ్ ఇంప్రెషను, నెగిటివ్ ఇంపాక్ట్ జనం మెదళ్లలో చాలా బలంగా నాటగలిగారు. ఆ రోజు కూటమి పార్టీలు విడివిడిగా ఉన్న తర్వాత ఎన్నికల సమయానికి కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా చాలా బలంగా నాటగలిగారు. అండ్ అస్టానిషింగ్లీ ఒకసారి డేటా చూస్తే 196 కేసెస్ కల్తీ మద్యం కారణంగా నమోదైతే చనిపోయింది 194 మంది. అందులో ఎక్కడ? జార్ఖండ్లో మేల్ పురుషులు 148 మంది అయితే స్త్రీలు 46 మంది. తర్వాత స్థానం వచ్చేప్పటికి కర్ణాటక, ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వమే మరి అక్కడ నడుస్తూ ఉంది. 72 కేసులు నమోదైనవి, 79 డెత్స్ రిపోర్ట్ అయినాయి. అలాగే ఇంకా చూస్తే కేరళ 2, మధ్యప్రదేశ్ 8, తర్వాత పంజాబ్లో 33 కేసెస్, ఉత్తరాఖండ్లో 5 కేసెస్, 57 ఛత్తీస్గఢ్ ఇందాకే చెప్పాం. గోవా వచ్చేప్పటికి బీహార్ 57, ఛత్తీస్గఢ్ 37. గోవాలో కూడా ఏం లేవు. యూనియన్ టెరిటరీస్ దగ్గరకు వచ్చేప్పటికి కేంద్రపాలిత ప్రాంతాలు, ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో 17 మంది చనిపోయారు. చండీగఢ్లో ఎవరు లేరు. దాదర్ అండ్ నాగర్ హవేలీ అండ్ దమన్ అండ్ డైవ్ ఒక్కళ్ళు. ఢిల్లీ యూనియన్ టెరిటరీలో 18, లిక్కర్ స్కామ్ జరిగిన ఢిల్లీ యూనియన్ టెరిటరీలో 18 మంది. జమ్మూ కాశ్మీర్లో 0, లడాఖ్లో 2 కేసెస్, లక్షద్వీప్ లేదు, పుదుచ్చేరి కూడా లేదు. సో ఓవరాల్గా ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా 2022-23 మధ్యకాలంలో నమోదైన కేసులు కల్తీ మద్యం, కల్తీ లిక్కర్ అనుకుందాం, చీప్ లిక్కరులో కంటామినేటెడ్ లిక్కర్ అనుకుందాం. పోనీ ఈ పార్టీలన్నీ, కూటమి పార్టీలన్నీ ఎలక్షన్కి ముందు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే విపరీతమైన కంటామినేషన్ జరిగింది. ఏది పడితే అది కెమికల్స్ అందులో కలిపేశారు. జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు. కొందరికి ఐసైట్ పోయింది, కొందరికి కిడ్నీలు పోయినాయి, కొందరికి వేలలో కిడ్నీలు పోయినాయి, కొందరికి లివర్లు పోయినాయి. చేస్తే తీరామోసి మరి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వేల మంది చనిపోయారని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో. దేశం మొత్తం చూస్తే 456 కేసులు నమోదైతే 522 డెత్స్, 522 మరణాలు. మరి ఈ వేల మంది చనిపోయిన వాళ్ళ లెక్క ఈరోజు కూటమి పార్టీలు బయట పెట్టగలవా? ఇది ప్రధానంగా జనవడి. ఇదేది అల్లాటప్ప నివేదిక ఏం కాదు, ఇండిపెండెంట్ ఏజెన్సీ చేసిందే కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, జాతీయ నేర రికార్డులకు సంబంధించి బ్యూరో, ప్రతి రాష్ట్రాన్ని జల్లెడబట్టి మరీ వాళ్ళు ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చేసినాయి ఈ కల్తీ మరణాలు? అసలు ఇంత ప్రోపగాండా ఎలా జరిగింది? యాజ్ టు వేర్ ది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కుడ్ నాట్ కర్టైల్ ఇట్. ఆ రోజు ఎందుకు దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది? పార్టీ అభిమానులు అడుగుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఒక్కొక్క ప్రచారం ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. అంటే కూటమి పార్టీలు చెప్పులు వేసుకొని ప్రపంచం తిరిగి వచ్చే లోపల వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా ఎక్కడికక్కడ ఈ విషపు విత్తనాలు చాలా బలంగా నాటగలిగారు. దాని పర్యవసాన్ని వాళ్ళని చూసి నిజం నిద్ర లేచే లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నిజంగానే ఇవాళ దీని గురించి వచ్చింది, రేపు డ్రగ్స్ కేసులు కూడా బయటపడతాయి. అండ్ మోర్ ఓవర్
మళ్ళీ కనుక చూస్తే అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన అంశాలు డయారా మృతుల గురించి మనం మాట్లాడాల, గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న డయారా మరణాల గురించి మాట్లాడాల, అలాగే ఉప్పాడ మత్స్యకారుల నిరసన గురించి మాట్లాడాల. వాళ్ళు సముద్రం కెమికల్ ఫ్యాక్టరీస్ పొల్యూషన్ కారణంగా సముద్రంలో చేపల పునరుత్పత్తి తగ్గిపోయి తమ జీవనాధారానికి పడిపోయింది, తమ పొట్ట కొడుతున్నారు వెళ్ళి అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి మాట్లాడాల. బొండా ఉమా గారు తమలపాకుతో కొడితే డిప్యూటీ సీఎం గారు పొగశక్తితో కొట్టారు, ఆ సమాధానం చూసాం. ఆ తర్వాత ఇంకొకటి ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు ఏదో అడిగితే టీడీపీ నుంచి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ దాని గురించి మాట్లాడారు. అండ్ అన్నింటికి మించి కాకినాడలో జరిగిన భారీ ఎత్తున జరిగినట్టుగా కూటమి పార్టీలు, ప్రత్యేకించి జనసేన అయితే ఇంత బండిల్స్ సమాచారాన్ని మీడియాకి పంచింది. ఏమని? ఆయన అక్కడ అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన బియ్యం అక్రమ రవాణా విదేశాలకు ఎలా తరలిపోయింది. తీరమోసి దాని అవుట్కమ్ ఏది? ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని ఈరోజు ఎందుకని ఆ దర్యాప్తుని మనం వేగవంతం చేయలేకపోతున్నాం? మరోపక్క లిక్కర్ కేసు తీసుకుందాం. ఏసీబీ కోర్టు ఏం చెప్పింది? తీవ్రమైన ఆరోపణలు చేసిన కారణంగా, తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న కారణంగా వాళ్ళకి బెయిల్ నిరాకరించాలని ఎక్కడా లేదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలని మళ్ళీ స్పష్టంగా చెప్పింది. ఇది ఇలా ఉంది. మొన్నటికి మొన్న అక్రమంగా నిర్బంధించిన ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద పెట్టిన దోపిడీ కేసుల మీద హైకోర్టు తలంటి పోసింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కూటమి పార్టీల్లో అసహనం పెరిగిపోతుందా? ప్రభుత్వంలో అసహనం పెరిగిపోతుందా? ప్రశ్నిస్తే గొంతుగా నొక్కేస్తామనే ధోరణి పెచ్చుమీరిపోయిందా? ఈ ఆరోపణలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే తీవ్రత పెరుగుతుంది. వీటన్నిటికీ సమాధానం ఈరోజు ప్రభుత్వం దగ్గర దీని మీద సమాధానం ఉందా? ఎన్సీఆర్బీ తప్పుడు నివేదిక ఇచ్చిందని ఎవరైనా చెప్పగలరా? అప్పుల గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా 13 లక్షల కోట్లు ఎంత తేలింది? 2.75 కోట్ల లక్షల రూపాయలు అప్పు చేశారు. మనం చెప్పింది ఎంత? 13 లక్షల కోట్లు. దీనికి ఉన్న వేరియేషన్ ఎంత? దాదాపు 8 lakh crores. ఈ 8 lakh crores-ని కాకెత్తుకుపోయిందా? మరి శాసనసభలోనే గౌరవ మంత్రి గారు చెప్పారు, పార్లమెంటరీ శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్పారు, ఇదే లెక్క. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. నెక్స్ట్ వాట్ హాస్ బీన్ హ్యాపెనింగ్, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఓకే, అమరావతి కడదాం, 1,00,000 కోట్లు పెడదాం, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అమరావతి కట్టాలి, 1,00,000 కోట్లు కాకపోతే 2,00,000 కోట్లైనా పెట్టాలి. బట్ ఎక్కడ పెడుతున్నారు? ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? ఎన్నిసార్లు మంత్రుల బృందాల పర్యటనలు? 14-19 మధ్య వెళ్ళారు నారాయణ గారు, వారి సహచర బృందం. ఈరోజు వెళ్తున్నారు, మళ్ళీ దక్షిణ కొరియా వెళ్ళారట. చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు? ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? మనం సింగపూర్తో కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఆ రోజు కీలక పాత్ర పోషించిన ఈశ్వరన్ గారు వారేమయ్యారు ఈరోజు? సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ క్రొనాలజికల్ ఆర్డర్లో, మనం ఓన్లీ విధానపరంగానే మాట్లాడుతున్నాము. ఇక్కడ విధానాలు, అలాగే లెక్కలు, డేటా, ఇందులో ఇక్కడ వ్యక్తిగత ఆరోపణలు లేవు, వ్యక్తిత్వ హననాలు లేవు. కేవలం ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ రోజు కూటమి పక్షాలు ఏం చెప్పాయి, ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి పక్షాల దగ్గర సమాధానం ఏంటి? లాట్ మెనీ క్వశ్చన్స్ నీడ్ టు బి ఆన్సర్డ్. ఎందుకంటే శాసనసభలో 124 మంది యోధులు ఉన్నారు. బ్రూస్లీలు, దారాసింగుల స్థాయిలో యోధులు ఉన్నారు. గట్టిగా నిలదీసేవాళ్ళు. మొన్న బొండా ఉమామేశ్వర గారు నిలదీశారు, ధూళిపాళ నరేంద్ర గారు నిలదీశారు. అండ్ లర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్, వాళ్ళకి స్పష్టమైన అవగాహన. ఇవన్నీ పక్కనకి వెళ్ళిపోయినాయి. తగ్గిపోయిన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పక్కకి వెళ్ళిపోయింది. ఈ కల్తీ మద్యం కేసులలో చేసిన పర్థం లేని ఆరోపణలు పక్కకి వెళ్ళిపోయినాయి. అండ్ డయేరియా మృతులు 23 అనుకుంటారు గుంటూరు జిల్లాలో. ఒక పల్నాడు జిల్లాలో రైతుల ఆత్మహత్యలు 23 పైబడి ఉన్నాయి, అది పక్కనకి వెళ్ళిపోయినాయి. ఉల్లి టమోటా రైతుల కన్నీళ్లు పక్కనకి వెళ్ళిపోయినాయి. యూరియా అందగా రైతులు పొలం పనులు మానేసి క్యూల్లో నుంచిన విషయాలు పక్కనకి వెళ్ళిపోయినాయి. మరేం మాట్లాడుకున్నాం శాసనసభలో మనం? జనం అడుగుతున్నారు. ఎందుకంటే జనం డబ్బది, జనం అడుగుతారు. దే హ్యావ్ ఎవరీ రైట్. మీకు ఓటేసి మిమ్మల్ని అడిగి పంపించారు కాబట్టి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతారు. జనానికి ఆ పక్షపాతం ఏమి ఉండదు. ఆయన అడగకూడదు, మిమ్మల్ని మాత్రం అడగాలి. ఇలా అడుగుతారని చెప్పేసి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు హఠాత్తుగా తెర మీదకి వచ్చేశారు. బీజేపీ దగ్గర సమస్యలు లేవా? డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు నిజంగానే లేవనెత్తాల్సిన అంశం. బై ప్రొఫెషన్ ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ అ డాక్టర్.
ఆయన తెలుసు వైద్య విద్యార్థుల కష్టాలు ఏంటో. కష్టపడి పైకి వచ్చిన ఆయన డాక్టర్ కామినేని శ్రీనివాస్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవుతున్నాయి. 221 ఎకరాలని ఎకరం 100 రూపాయల చొప్పున లీజుకు ఇస్తూ ఏడాదికి 261 ఎకరాలు కట్టబెట్టబోతున్నారు. అంతా కలిపి 26,100 రూపాయలే సక్సెస్ఫుల్ బిడ్డర్స్కి. దానికి అనుబంధంగా ఏర్పాటు చేసే ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేసే 625 పడకల ఆసుపత్రిలో మీరు అందించే వైద్యానికి మీరు వసూలు చేసే ఫీజు ఏంటి? ఇది చెప్పాలి. శాసనసభలో ఇది చెప్పాల. సో ఇవన్నీ కాకుండా అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారంట సినిమా వాళ్ళని. చిరంజీవి గారిని ఏమో గేటు దగ్గర నుంచోబెట్టి ఆయన పైనుంచి ఎవరని అడిగితే ఈయన గట్టిగా నెల్లేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గడగడ వణుకుతూ కిందకు వచ్చి ఇంతో మాట్లాడారంట. ఏంటి ప్రచారాలు? తర్వాత ఏమో 10 మంది సినిమా హీరోలు, అగ్ర హీరోలు, స్టార్ స్టేటస్ ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళందరినీ నుంచోపెట్టి చేతులు కట్టుకొని మాట్లాడేలా చేశారంట. దాని మీద బాలయ్యబాబు గారికి కోపం వచ్చింది. ఇన్స్టంటేనియస్ రియాక్షన్ వ్యూహం ప్రకారం జరిగిందా? ఈ అంశాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఒక్కసారిగా పక్కకి వెళ్ళిపోయినాయి ఈ అంశాలన్నీ. వెళ్ళిపోయి అదొక్కటే ఈ రోజుకి చిరంజీవి బాలయ్య వివాదం. ఇది ఒక 2-3 నెలలు మాట్లాడుకుంటాం వింటర్ సెషన్స్ దాకా. వింటర్ సెషన్స్లో కొత్త బిల్లు తీసుకొస్తాం మనం. ఏంటి? సోషల్ మీడియాకి సంబంధించి మంత్రుల బృందం ఏర్పాటైంది. సోషల్ మీడియా పోస్టులు. ఇప్పుడు వెనకటికి ఒక పురాణ కథ ఉంది, భస్మాసుర హస్తం అని. వాడు దేవుడిని కోరుకుంటాడు భస్మాసురుడు, నేను ఎవరి నెత్తిన చెయ్యి పెడితే అది కాలిపోవాలి, వాళ్ళు కాలిపోవాలని. ఏమవుతుంది? విష్ణుమూర్తి వచ్చి మోహిని అవతారంలో డ్యాన్స్ చేసి ఆయన ఆ డ్యాన్స్ ప్రక్రియలో భాగంగా నృత్య ప్రదర్శన చేస్తూ ఆయన చేతి మీద మోహిని కదా నెత్తి పెట్టుకుంటుంది మోహిని, ఈయన నెత్తిన పెట్టుకున్నాడు, కాలిపోయాడు. సోషల్ మీడియాకి సంబంధించి జాతీయ భద్రతా అంశాలు తెర మీదకి తీసుకొస్తారట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఢిల్లీలో ఒకటి ఉంది, భారత ప్రభుత్వం, అది మాట్లాడుతుంది జాతీయ భద్రత గురించి. దానికి ఒక 10-15 వింగ్స్ పనిచేస్తున్నాయి. సరే, ఎనీహౌ మంత్రుల బృందంగా మీకున్న స్వేచ్ఛ ఉంది, మిమ్మల్ని 124 మంది బలం ఉంది మీకు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. దాని మీద డిస్కస్ చేస్తారు, డ్రాఫ్ట్ తయారు చేస్తారు, తీసుకురండి, ప్రజలు వెల్కమ్ చేస్తారు. చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుందో.